సైన్ 24/7 మీకు అందరికి ఒక క్యూరియాసిటీతో ఉండే సాంగ్ నైతే మీ ముందుకు పట్టుకొచ్చాను. ఆల్రెడీ మీకు తెలిసి సాంగ్. ఆ సాంగ్ ఏంటి అని అంటారా? ఇప్పటి వరకు అది రిలీజ్ అయ్యడం ఒక 6 మంత్స్ అవుతుంది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యి ఫోక్ సాంగ్. చాలా వరకు చాలా మంది ఇష్టపడ్డారు ఆ సాంగ్‌ని. చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నది. సో, ఆ సాంగ్ వచ్చేసి అందరిని దూసుకెళ్ళింది. ఒకటేసారి తొక్కిసలాటలాగానే చేసేసింది ప్రజలనంతా. చిన్న పిల్లలే గాకుండా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, మగ, ఆడ అని ఏ తేడా లేకుండా అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఎంతో ఆనందంతో గిడంగా ఎక్కడ విన్నా పెళ్ళిళ్ళలోనే గాని, ఫంక్షనల్స్‌లోనే గాని, స్టేజెస్ ఉన్న దగ్గర ఎక్కడ విన్నా అదే సాంగ్ వినిపించింది. ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గూడా చాలా దుమ్ము లేపుతూ దూసుకెళ్ళింది. ఇంతక సాంగ్ ఏంటి అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో, ఈ సాంగ్ వచ్చేసి 'గుజారి గూజారి' ఆ సాంగ్ పాడింది స్వామి గారని మీకు తెలిసే. సో, ఆ స్వామి గారనే అబ్బాయి చిన్న అబ్బాయి యూత్‌కి ఆల్‌మోస్ట్ మాస్ బీట్ సిస్టమ్ ఉంటుంది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఈ మల్లిక్ తేజ గారికి అసలు ఎంత చక్కగా రాసారంటే వాళ్ళు ఎంచుకున్న ఆ సాంగ్‌కి లొకేషనే గాని, వాళ్ళు చేసే యాక్టింగ్సే గాని చాలా అంటే చాలా ఫీల్ అయితూ చాలా చక్కగా చేశారు. పాత్రలే గాని అందులో పాత్రలొచ్చేసి వైష్ణవి సోని ఎంత చక్కగా హీరోయిన్ అమ్మాయి ఫోక్ సాంగ్‌లో. సో, ఆ హీరోయిని ఆ ఎక్స్‌ప్రెషన్సే గాని, డ్రెస్సింగ్ సెన్సే గాని ఇప్పట్లో అసలు లంగవోణిలో అనే ముచ్చటే పోయింది. అంతా ఎక్కడ చూసినా పాయింట్స్, సెట్స్ అని జెప్పేసి సగం బికినీలేయడం అలానే ఉన్నది. కానీ ఆ క వెంకటి కాలంలాగా మొత్తము ఎంత పద్ధతిగా ఉన్నారంటే అందులో అమ్మాయి చాలా పద్ధతిగా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ట్రెడిషనల్‌గా చాలా చక్కగా మెయింటెనెన్స్ చేశారు. ఇంకా కోఆర్డినేషన్స్‌తో డాన్స్ స్టెప్పులు గూడా చాలా ఈజీ స్టెప్పులతో అందరు ముందుకి ధూమ్ ధామ్ చేస్తూ ఆ వైష్ణవి సోని గారు చాలా చక్కగా ఈజీ స్టెప్స్ అందరికి గుర్తుండిపోయేలా పిల్లల మధ్య ఎక్కడ చూసినా రీల్స్ చేసేవాళ్ళు. పార్కులలో గాని, ఇంట్లో గాని, రోడ్డు పైన గాని, స్కూల్స్‌లో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూనే ఉంటది. ఈ 'గుజారి గుజారి' అనే సాంగ్‌కి. ఇంకా అదే కాకుండా ఈ వైష్ణవి గారి స్టెప్సే గాకుండా వాళ్ళు గూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ స్టెప్స్ ఈ సాంగ్‌కి. చాలా అంటే చాలా మిలియన్‌ల కొద్దీ దూసుకుపోయింది ఈ సాంగు. ఆహ్, ఈ సాంగ్‌కి ఇంకా కాంబినేషన్ వాయిస్ వచ్చేసి స్వామి గారి వాయిస్ కాంబినేషన్‌లో విధంగా చాలా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు వాయిస్ తెలియని వాళ్ళే ఉండరు. చాలా అంటే చాలా ఫేమ్ వాయిస్. సో, అసలు ఈ 'గుజారి' వాయిస్‌తో ఎంత పెద్ద పేరొచ్చిందంటే ఆ స్వామి గారికి, చిన్న వయసులో స్వామి గారు తనకిచ్చిన గెటప్పే గాని చాలా చక్కగా ఉంది. ఊర్లలో ఆ గొంగడి ఇప్పట్లో ఎవరేసుకోవట్లేదు. తాత వాళ్ళు ధోతి అని జెప్పేసి ధోతి, ఆ తెల్లది బనీను అసలు ఎంత చక్కగా ఉన్నదో అతన్ని చూడడానికి గిడంగా డ్రెస్సింగ్ సెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా చూడగానే మైండ్‌కిట్లా అట్రాక్ట్ అయ్యేలా ఉన్నాయి. అంత లొకేషనే గాని, ఆ ట్యూన్సే గాని. సో, ఈ సాంగ్ ఈ రోజైతే ఈ 'గుజారి గుజారి' అనే సాంగ్ అయితే ఆహ్, రిలీజ్ కావడం ఒక 6 మంత్స్ బ్యాక్ అయింది. సో, ఈ రోజు 6 అవర్స్ అయితుంది. ఈ 'గుజారి గుజారి' సాంగ్ పైన మాస్ బీట్‌తో డీజే సాంగ్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది. జస్ట్ 6 అవర్స్ అయితుంది. మీరు కంపల్సరీ చూడండి. ఎంత చక్కగా ఉన్నదో ఆ మ్యూజిక్ బీట్స్ వచ్చేసి చాలా అంటే చాలా చక్కగా ఉన్నది. చాలా వినసొంపుగా ఉన్నది. ఎంత బాగున్నదంటే అసలు మీరు ఊహించని విధంగా ఉన్నది. మీరు ఒక్కసారి చూస్తే పదే పదే చూస్తారు. మీరు చూడకుండా మిమ్మల్ని చూపించేలా ఉంది ఈ సాంగు. ఈ సాంగ్ అసలు చాలా అంటే చాలా ఆహ్, ఊరు యొక్క ప్రఖ్యాతితో తీయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళు పల్లె అందాలు అని చెప్పేసి ఆ గుళ్ళు, గోపురాలు ఎక్కడెక్కడోకెళ్ళి ఇంకొకటి పిల్లలు పల్లెలలో పోరగాళ్ళు ఈ రోజుల్లో ఎట్లా చేస్తుంటారు. ఇప్పుడు ప్రేమించుకోవడానికి పిల్లలు చాలా వరకు గుళ్ళ దగ్గర, ఇంకా ఫంక్షన్స్ దగ్గర అట్లాంటి దగ్గరే వాళ్ళకి అడ్వాంటేజ్ అయితుంది. సో, అట్లా అది ప్రేమ అని గూడా చెప్పలేము. ప్రేమికులు అని గూడా చెప్పలేము అక్కడ. జస్ట్ అట్రాక్షన్ చిన్న పిల్లలు అమ్మాయిలను చూస్తూ చిన్న పిల్లలు ఇట్లా ఆహ్, జోక్‌గా ఆడుకుంటూ వాళ్ళు యూత్‌లో ఉన్నప్పుడు వాళ్ళ వయసుని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చూసే దొంగ చూపులే గాని, అట్లా అమ్మాయి బాగుందిరా ఇప్పుడు అసలు ఎంత చక్కగా ఉంది. అమ్మాయి బావుంది. ఆ పిల్ల బావుంది. ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు చాలా వరకు ఫ్రెండ్స్. సో, ఆ గుళ్ళ గోపురాల దగ్గర గిడగా అట్లే అబ్బాయిలు ఆ పోరగాళ్ళంతా దొంగ చూపులు చూస్తూ అమ్మాయిని డాన్స్ చేస్తూ అటు నుంచి వస్తుంటే చాలా బావుందని జెప్పేసి వాళ్ళేదో గుసగుసలాడుతూ అసలెంత బావున్నదంటే అసలు సాంగొచ్చేసి ఈరోజైతే డీజే ప్రోమో రిలీజ్ అయితే అయింది. 6 అవర్సే అయితుంది. జస్ట్ మీరు కంపల్సరీ చూడండి. మీరస్సలు మిస్ కాకండి. మీరు చూసారంటే మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటారు ఫుల్ డీజే వీడియో కోసం.
అసలు స్వామి గారి వాయిస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా హిట్ అయింది. మిలియన్‌ల కొద్దిగిడంగా దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు. డీజే సాంగ్స్‌లో అన్ని సాంగ్స్ కంటే ఇదే సాంగ్ ముందుకెళ్తదని చెప్పుకోవచ్చు. సో, ఈ వైష్ణవ్ గారి, అక్షిత్ మార్వెల్ అంటే తెలియని వాళ్ళే లేరు. వాళ్ళ యాక్టింగ్సే గాని, యాక్టర్స్ కూడా చాలా చక్కగా యాక్టింగ్ చేయడం జరిగిందందులో. సో, కంపల్సరీ చూడండి మీరు. అస్సలు మిస్ గాకండి. ఈ డీజే అంటే చాలా మంది పిల్లలకు సాంగ్స్ కంటే ఎక్కువ డీజే బీట్సే ఇష్టపడుతుంటారు. డీజే మ్యూజిక్ అయితే కంపల్సరీ చూడండి. అస్సలు మిస్ కాకండి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 మరిన్ని పూర్తి వివరాలతో మీ ముందుకొస్తుంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.